సాధారణంగా మనం కలిగి ఉన్న సమస్యను అమ్మకో, నాన్నకో, తోబుట్టుకో, స్నేహితునికో, బంధువునికో ఒకవేళ మనం చెప్పుకున్నట్లయితే ఎంతో కొంత ఆ సమస్య మనల్ని బాధిస్తున్నప్పటికీ ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సమస్యను పంచుకున్నాం కాబట్టి. సాధారణంగా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సమస్యను మనం పంచుకుంటే అది సగం తగ్గిపోతుంది. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వారి సమస్యను పంచుకుంటే మీరు దయచేసి పెడ చెవిన పెట్టకండి. ఎందుకు వాళ్ళు మీ దగ్గరికి వచ్చారో తెలుసా? నువ్వు ఆ సమస్యను అర్థం చేసుకుంటావని. ఆ సమస్య నువ్వు తీర్చలేకపోవచ్చు కానీ కనీసం వింటావని. కాబట్టి ఎవరైనా ఒకవేళ మీ ఇంటికి వచ్చి తమ సమస్యను పంచుకుంటే చిరాకు పడకండి, కోపపడకండి. ఆ సమస్యను వినే ప్రయత్నం చేయండి. ఆ సమస్యను మరొకరికి చెప్పకుండా ఒకే ఒక్కడికి చెప్పండి. సమస్యను తీర్చగలిగిన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెప్పే ప్రయత్నం చేయండి.